వెల్కమ్ టు టీబీసీ ఛానల్. విజయనగరంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బాంబ్ బ్లాస్ట్ చేసిన సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ల కస్టడీ బుధవారంతో ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆదేశాలతో పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తీసుకువెళ్లారు. ఈ నెల 16న సిరాజ్ ను ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ విజయనగరం లోకల్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో సమీర్ ను అరెస్ట్ చేసి విజయనగరం తీసుకొచ్చారు. వీరిద్దరిని ఎంక్వైరీ చేయగా బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి కుట్ర చేసినట్లు తెలిసింది. దీంతో అదే రోజు ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు విజయనగరంలో తనిఖీలు చేశారు. సిరాజ్ ఇంట్లో పేలుళ్లకు సంబంధించి మందుగుండు సామాగ్రి, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, సిరాజ్ వినియోగించే బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ లో ఉన్న సిరాజ్, సయ్యద్ సమీర్ నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కోసం ఎన్ఐఏ మరియు పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీంతో 22న పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. ఈ 6 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు అనేక కుట్ర కోణాలకు సంబంధించి రుజువులతో ప్రశ్నించారు. మొదటి 2 రోజులు ఇద్దరు నోరు మెదపకుండా అధికారులకు సహకరించలేదని, తర్వాత రోజు నుంచి పోలీస్ ట్రీట్మెంట్ మొదలు పెట్టడంతో అనేక కీలక విషయాలను చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ పై పవిత్ర యుద్ధమే లక్ష్యంగా సిరాజ్ సిగ్నల్ యాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంతమంది ముస్లిం యూత్ ని రెచ్చగొట్టి తన దారిలోకి తెచ్చుకునేలా పోస్టులు పెట్టేవాడు. వారితో యాప్లలో చాట్ చేయడం చేశాడు. ఆ తర్వాత సిరాజ్ ఏర్పాటు చేసిన అహిం సంస్థలో 100 మంది వరకు సభ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇన్స్టాలో సిరాజ్ క్రియేట్ చేసిన గ్రూప్ లో 100 మంది తన వైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. ఉన్ ఉమ్హన్, ఉన్ బాడీ, ఉన్ యూనిటీ అనే గ్రూప్ లో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. భారత్ ను నాశనం చేసేందుకు అవసరమైతే మానవ బాంబుగా మారి ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలని రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవాడని గుర్తించారు. సిరాజ్ పోస్టులు అరబ్ దేశాల్లోని కొంతమందికి నచ్చడంతో కొంతమంది ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తున్నట్లు కూడా తెలిసింది. అయితే దుబాయ్ లోని కొందరు హైదరాబాద్ మరియు భారత్ లోని ఇతర ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని చెప్పడంతో మొదటి పేలుడు విజయనగరంలోనే చేయాలని, అప్పుడు అహిం సంస్థకు గుర్తింపు వస్తుందని సభ్యులతో సిరాజ్ చెప్పినట్లు గుర్తించారు. సిరాజ్ 2 సార్లు సౌదీ అరబ్ దేశాలు, కొన్నిసార్లు ఢిల్లీ వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది స్లీపర్ సెల్స్, 12 మంది హ్యూమన్ బాంబ్స్ ని తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజయనగరంలో సిరాజ్ తో పరిచయం ఉన్న కొందరు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని తెలిసింది. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాల్ని లోకల్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఒమన్ లో నివసిస్తున్న ఇమ్రాన్ అక్రమ్, యూపీకి చెందిన బాదర్, వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహద్దీన్, ఆడ్నన్ ఖురేషి, దిషాన్, మోహిన్ షేక్, జసీర్ అలియాస్ అమన్, పహాద్, అమీర్ అన్సారీ ఇలాంటి కొందరితో సిరాజ్ కు సంబంధాలు ఉన్నాయి. వారితో ఆర్థిక లావాదేవీలు, కుట్రలకు సంబంధించి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టినట్లు సమాచారం. అంతేకాకుండా సౌదీ అరేబియాలో టిఫిన్ బాక్స్ బాంబ్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా బ్లాస్ట్ చేయాలి అనే దానిపై ట్రైనింగ్ తీసుకున్నట్లు సిరాజ్ ఒప్పుకున్నాడు. ఇదే ట్రైనింగ్ ని సమీర్ పాకిస్తాన్ లో తీసుకున్నాడని చెప్పాడు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏహెచ్ఐఎం గ్రూప్ లోని కొందరు నవంబర్ 22, 2024 నాడు ముంబైలోని అంధేరిలోని ఒక షాపింగ్ మాల్ లో రెక్కి చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే ఈ గ్రూప్ లో ఉన్న షాబాజ్ దేశాన్ని దాటి వెళ్లిపోయాడని చెప్పారు. బాంబు తయారీ కోసం కాస్ట్ తో ఉన్న ఐఈడీస్ కొనడం ద్వారా పోలీసులు దృష్టిలో పడకుండా ఉండొచ్చని, వీటికి సంబంధించిన రా మెటీరియల్ అమెజాన్ ద్వారా కొన్నట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నారు. వీరు హైర్ చేసిన స్లీపర్ సెల్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విజయనగరం, హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఈ 4 సిటీస్ లో బాంబ్ బ్లాస్టులు జరపాలని, ఇండియాని ఇస్లామిక్ స్టేట్ గా మార్చాలని వీరి ప్రధాన ఉద్దేశమని ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే సిరాజ్ ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలపై రాడికల్ ఇస్లామిక్ పోస్టులను చేసినట్లు గుర్తించారు. సిరాజ్ చేసిన ఈ సోషల్ మీడియా పోస్టులను గుర్తించిన మరికొందరు సిరాజ్ కి టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీబీసీ. థ్యాంక్ యూ.